నేను చేసేది తప్పు అని తీర్పు తీర్చుకోకుండా, నేను చేసేది పొరపాటు, ఎస్ నాకు ఈ శిక్ష తగినదే, నా పిల్లలకో నా కుటుంబానికో ఈ బాధ తగినదే, కాబట్టి నేను విశ్వాసంలో వెనకబడిపోయాను అని చెప్పుకొని తీర్పు తీర్చుకోకుండా విశ్వాసమును తిరిగి పునరుద్ధరించుకునేవాడు, విశ్వాస జీవితాన్ని తిరిగి పెంపొందించుకుంటాడు. చూడు, వాడు ధన్యుడు అన్నాడు, కొనని వాడు అన్నాడు. ఏం చేద్దామన్నా ఇప్పుడు కుదరలా అని తీర్పు తీర్చుకోకుండా కుదిరేటట్టుగా మేము ప్రయత్నం చేసుకుంటాం, దేవుని వాక్యములో బలపడేటట్టుగా మేము ప్రయత్నం చేసుకుంటాం అనువాడు ధన్యుడట ప్రియులారా. కానీ ఈరోజు అలాగా అనేవారి కన్నా దేవుని సన్నిధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారే ఎక్కువ. కానీ శిష్యులను మనం చూస్తే ప్రియులారా, లూకాసు వార్త 17వ అధ్యాయంలో చరణం ఇప్పుడు వద్దు, కానీ యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ అన్నాడు, యేసు ప్రభువా, ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితంలో మా విశ్వాసమును మీరేం చేయాలి, వృద్ధిపరచండి అని అడిగారు. విశ్వాసాన్ని వృద్ధిపరచండి. మొదట ఇంత ప్రేమ ఉన్నింది, ఇప్పుడు అడుక్కెళ్ళిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, వృద్ధి. ఎప్పుడైతే ప్రేమలో మొదట ఉన్న ప్రేమలో ఉంటామో మొదట ఉన్న దీవెనలు ఉంటాయి. ఎవరైతే మొదటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటారో ఆ దినాల్లో అనుభవించిన ఆనందించిన ఆ ఆధ్యాత్మిక దీవెనలు మరలా కూడా కొనసాగుతూనే ఉంటాయి.